బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బిజీ షెడ్యూల్తో పర్యటనలు చేపట్టనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్లో సీఎం మున్సిపల్ శాఖతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అధికారులతో చర్చించనున్నారు. సచివాలయంలో సమీక్ష ముగిసిన తర్వాత అనంతరం రేవంత్ రెడ్డి రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లనున్నారు. రాత్రికి ఆయన ముంబైలోనే బస చేస్తారు. రేపు ముంబైలో జరగనున్న ప్రతిష్టాత్మక క్లైమేట్ వీక్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే రేపు సాయంత్రం ముంబై నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోనున్నారు. ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్న జరగాల్సిన ఎన్నికల ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అధికారులు వాయిదా వేశారు. ప్రస్తుతం పట్టణ వ్యాప్తంగా 163 BNSS అమలు చేస్తూ భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 1000 మందికి పైగా సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా పట్టణం నలువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. వరంగల్ కమిషనరేట్తో పాటు భూపాలపల్లి జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాబాద్ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలు తరలివచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండగా చైర్మన్ ఎన్నికలపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్న జరగాల్సిన ఎన్నికల ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అధికారులు వాయిదా వేశారు. ప్రస్తుత పట్టణ వ్యాప్తంగా 163 BNSS అమలు చేస్తూ భారీ భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు. 1000 మందికి పైగా సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా పట్టణం నలుగువైపులా చెక్పోస్టులు ఏర్పాటు చేసి బయట వ్యక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్తో పాటు భూపాలపల్లి జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాబాద్ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలు తరలివచ్చాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండగా చైర్మన్ ఎన్నికపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
అధికారిక హెచ్చరిక. తొర్రూరు పట్టణ ప్రజలకు పోలీస్ శాఖ వారి విజ్ఞప్తి. తొర్రూరు పట్టణ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా 17 ఫిబ్రవరి 2025 నుంచి పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోబడతాయని సూచిస్తున్నాం. కావున పట్టణ ప్రజలందరూ హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంజీరా పైప్ లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్ లైన్ పేలిన ధాటికి నీరు భారీ ఎత్తున ఎగిసిపడి నీరు వరదల రోడ్లపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి చేరాయి. నీటి ఉధృతి కారణంగా సమీపంలోని 2 అపార్ట్మెంట్ సెల్లార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటనలో పార్కింగ్లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్లో నిండిన నీటిని భారీ మోటార్ల సాయంతో బయటకు తోడుతున్నారు. గత 2 గంటలుగా అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంజీరా నీటి సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో ఉదయం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మంజీరా పైప్ లైన్ ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైప్ లైన్ పేలిన ధాటికి నీరు భారీ ఎత్తున ఎగిసిపడి నీరు వరదల రోడ్లపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి చేరుకున్నాయి. నీటి ఉధృతి కారణంగా సమీపంలోని 2 అపార్ట్మెంటు సెల్లార్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ ఘటనలో పార్కింగ్లో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సెల్లార్లో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు తోడుతున్నారు. గత 2 గంటలుగా అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంజీరా నీటి సరఫరాను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ను కొట్టేసింది. ప్రత్యూష హత్య కేసులో గతంలో సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ కొట్టేసింది. ప్రత్యూష హత్య కేసులో గతంలో సిద్ధార్థరెడ్డికి హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంపై స్పందించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ప్రజలు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంచారని, కాంగ్రెస్ అక్రమాలకు ఇది చెంపపెట్టని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు సమన్వయంతోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని ఆయన కొనియాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇలా మా క్యాడరు ఇలా కేసులు పెట్టి మా కౌన్సిలర్లు మమ్మల్ని ఇలా చూసింది కదా. ఇస్నాపూర్ గెలుపు ఈ రాష్ట్రానికి ఒక మలుపు అయింది. ఇస్నాపూర్లో జరిగేటువంటి ఎన్నికల ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇస్నాపూర్ వైపు చూసిండ్రు. ఎందుకు చూసిండ్రు? ముత్తంగి చివరస్త నుంచి లక్నార్ వరకు ఇలా పోలీస్ ఎస్కార్ట్లో పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏడుంది. ఇలా గెలిచినటువంటి అభ్యర్థులకు సెక్యూరిటీ పెట్టి తీసుకొని పోవాల్సినటువంటి గత్యంతరం ఎందుకు వచ్చిందంటే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్య పాలన కాదు, అరాచక పాలన. ఇది ఇందిరమ్మ పాలన కాదు, ఇది అరాచక పాలన, నిరంకుశత్వ పాలన. నిజాం కంటే ఇలా ఆనాడు నిజాం నవాబ్ పరిపాలన కంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర పాలన కంటే కూడా రెట్టింపుగా ఇలా తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ యువకుల పైన ఇలా కేసులు పెట్టి ఇలా అక్రమంగా జైల్లో పెట్టేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే ఇలా స్వేచ్ఛ లేదు. ఇలా మేముగా మా కౌన్సిలర్గా గెలిచినటువంటి అభ్యర్థులకు మేము సెక్యూరిటీ ఇచ్చుకొని ఇలా కౌంటింగ్ హాల్కి తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఇలా ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది నీ ప్రజాస్వామ్యం? 7వ గ్యారెంటీ ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాలా దానికి? ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. దాదాపుగా 500 మంది పోలీసులు ఉన్నారు. ఇలా కేవలం ఒక్క ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి సైబరాబాదు, అదేవిధంగా మెదక్, సంగారెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడంతో పాటుగా నాయకుల పట్ల ఉన్న అభిమానాన్ని చాటేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా 10 టీములు పాల్గొంటున్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు 9 డివిజన్ల నుంచి ఒకటి యూత్ నుంచి 10 టీములతోటి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఎంకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే గౌరవ ఉద్యమ నేత కేసీఆర్ గారి బర్త్డే, అదేవిధంగా మా కూకట్పల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ బాలనగర్ డివిజన్లో కూకట్పల్లి నియోజకవర్గం అందరి కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో యూత్కు ఒక స్పోర్ట్స్ స్పిరిట్ రావాలని, అదేవిధంగా హెల్త్ కాన్షియన్స్ కూడా పెరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారు మరి వారికి ఒక ఏదైతే యూత్ ఉంటుందో యూత్కి ఒక స్పోర్ట్స్ స్పిరిట్ గురించి కావచ్చు, అన్ని విధాలా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన అందరూ డివిజన్ కార్పొరేటర్లు, మాజీ ఎక్స్ కార్పొరేటర్లు, అదేవిధంగా యూత్ మరి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా ఈ మ్యాచ్ స్టార్ట్ చేసి వెళ్ళడం జరిగింది. వారి అడ్వాన్స్గా ఎమ్మెల్యే గారికి మరియు మా ఉద్యమ నేత కేసీఆర్ గారికి మా అందరి తరఫున, మా డివిజన్ల తరఫున ఈ స్పోర్ట్స్ సంబంధించిన ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి తరఫున వారికి అడ్వాన్స్గా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గ విద్యారంగంలో కీలక అడుగు విప్పడింది. మొవ్వ డిగ్రీ కళాశాలలో నూతన భవనం సముదాయం, హాస్టల్ నిర్మాణ పనులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు 10 కోట్లతో అత్యాధునిక వసతులు కల్పించబోతున్నట్లు ఎంపీ వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే గత శక్తి పథకం కింద పామరు నుండి చల్లపల్లికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. అలాగే కాజా వంతెన, పాముల లంక వంతెన నిర్మాణం కోసం ప్రత్యేక నిధుల సేకరణకు కృషి చేస్తున్నామని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను, అలాగే శాసనసభ్యులుగా కుమార్ రాజా గారు ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదన్నా ఉంటే తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అలాగే ఆడిటోరియం అది కూడా ఉంది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని త్వరగా కంప్లీట్ చేపిస్తున్నారు. సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మూవ మండలానికి సంబంధించి అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రధానంగా చల్లపల్లి నుంచి అవనగడ్డ నియోజకవర్గం మనకి పామరుకు కూడా ఆ రోడ్డుకు కూడా ఇంకొక 10 కోట్ల రూపాయల దాకా ఉంటే కంప్లీట్ అయిద్దని చెప్పేసి స్థానిక నాయకులు, ఎమ్మెల్యే గారు కూడా చెప్తా ఉన్నారు. R&B మినిస్టర్ అలాగే కృష్ణబాబు గారితో మాట్లాడి దాన్ని ఒక ప్రపోజల్స్ని తయారు చేపించి దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. అదే రకంగా నేషనల్ హైవే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు PM గతిశక్తి అనేటువంటి ఒక పథకం కింద గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు కూడా ఒక ట్రై చేస్తా ఉన్నాం. పామరు నుంచి చేయడానికి నా వంతు కృషి చేస్తాం. సో స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. కాజా బేల్ బ్రిడ్జ్ నడుస్తూ ఉంది చాలా రోజుల నుంచి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో ఉపాధి హామీ కూలీలు కథం తొక్కారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వికసిత్ భారత్ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. పాత పద్ధతిలోనే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, కొత్త చట్టం పేదలను అణగదొక్కేలా ఉందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 12 గంటల పని సమయం దారుణమని, ఇది కేవలం పెత్తందారుల కోసమే తెచ్చిన పథకమని మానవ హక్కుల నేతలు విమర్శించారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి అంటే పేదల ఉపాధికి చాలా ఉపయోగపడింది. వలసలు తగ్గాయి. అలాగే వేలాది మంది యువకులకు ఉపాధి కూడా లభించింది. అయితే ఈ చట్టంలో 15 రోజులు అంటే పని కల్పించాలని అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల్లో పని కల్పించాలి. బాక్స్ కూడా ఆ వర్క్ సైట్ లో ఉండాలి. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే 1000 రూపాయలు జరిమానా వరకు కూడా ఈ చట్టంలో ఉంది. అయితే ఇలాంటి అద్భుత చట్టాన్ని రద్దు చేసి బీబీ రామ్జీ వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై చిరల్ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ సానుకూలంగా స్పందించారు. ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సంక్షేమానికి అద్దం పడుతుందని కొనియాడారు. మొత్తం 3.32 లక్షల కోట్ల కేటాయింపులతో అటు అమరావతి రాజధాని అభివృద్ధికి, ఇటు సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు. పక్క లోడ్ బడ్జెట్, ఆ లోడ్ బడ్జెట్ నుంచి బయటికి తీసుకురావడం, అనేక రకాలుగా అన్ని శాఖల్ని, ఎక్కడ ఏ శాఖ కూడా నాకేం చేయలేదు, మాకు జరగట్లేదు అనకుండా R&B కానీ, మున్సిపల్ శాఖ కానీ, హోంశాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ అన్ని శాఖలకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. ఈ కేటాయింపులు జరిగిన తర్వాత నాకు ఒక నమ్మకం కలిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రాజధానిని కంప్లీట్ చేయగలం, పోలవరాన్ని కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం, సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ కూడా దేన్ని కూడా ఆపేటువంటి ఆలోచన లేదు, అన్నీ కూడా ఇస్తున్నాం. మొన్న కూడా మీకు ఫీజు రింబర్స్మెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ
నియోజకవర్గాల స్థాయిలో కూడా అన్ని విషయాల్లో ఎక్కడికక్కడ ఫండ్స్ కూడా ఇచ్చుకుంటూ జాగ్రత్తగా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ని సామాన్యుడి కోసం మనం చేసిందని మీరు భావించాలి. మరి వారి యొక్క భాగస్వామ్యంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా బీజేపీలో ఉన్నటువంటి కార్యక్రమాలు అయితేనే అందరూ కలిసి ఈ ప్రోగ్రాంను చాలా చక్కగా నిన్న అసెంబ్లీ సాక్షిగా నిర్వహించడం జరిగింది. భారతదేశంలోనే ఇంత గొప్ప బడ్జెట్ని మన స్థాయిలో ఉన్న రాష్ట్రాలు పెట్టలేని పరిస్థితి. మన స్థాయిలో ఉన్న రాష్ట్రాలు హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ నగర్లో శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో శైలజ అనే మహిళ గత శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఐస్ బాక్స్లో ఉంచి 4 రోజులుగా గదిలోనే గడియ పెట్టుకుని ఉంటున్నారు. అపార్ట్మెంట్ అంతా దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా ఈ విషయం వెలుగు చూస్తుంది. తాము ఐస్ బాక్స్లోనే ఉంచామని, బయటకు రాబోమని కుటుంబ సభ్యులు చెప్పడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి మృతదేహానికి అంత్యక్రియలు జరపాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. బిల్డింగ్ వాచ్మెన్ని ఈ శుక్రవారం నాడు సాయంకాలం 5 గంటలకి అంబులెన్స్ మీద రామ్దేవ్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారండి. రామ్దేవ్ హాస్పిటల్ కానీ తీసుకొచ్చి ఇక్కడ తెల్లగొడ్డేసి మొఖం మీద తెల్లగొడ్డేసి లోపల అంబులెన్స్ బండి ఉంటుంది కదా, బండి మీద తోలుకొచ్చారు. లోపలికి తోసుకొచ్చి అక్కడి నుంచి మూట కింద కట్టేసి పైకి తీసుకెళ్ళారండి. డ్రైవర్ ఒకడు, వాళ్ళిద్దరూ, 3 ఆడవాళ్ళు, ఒక మగవాడు పైకి తీసుకెళ్ళారు. పైకి తీసుకెళ్ళిన తర్వాత లోపల నుంచి డోర్ వేసి మళ్ళీ డోర్ తీయలేదండి. నేను పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూశాను, అప్పుడు కూడా ఏం తీయలేదు. ఇంకా నేను వచ్చాను అక్కడి నుంచి, మనకు తెలియదు. మళ్ళీ పొద్దున్న మాటలు చెత్తకి వెళ్తానండి నేను పైకి, అప్పుడు కూడా చూస్తుంటాను, అప్పుడు కూడా తీయలేదు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా? శుక్రవారం నాడండి ఇక్కడ రావడం. మరి అక్కడ రామ్దేవ్ హాస్పిటల్ ఎప్పుడు పోయింది మనకి వెళ్ళదు. ఏమని సార్ మనకేం తెలియదు అసలు. వాళ్ళ సంగతి కూడా అలా ఎవరితోనూ మాట్లాడరు, ఎవరితోనూ చేయరు అసలు. వాళ్ళంటేనే మాకు భయం పక్కపోతుంది. అందరూ చెప్తున్నారు వాళ్ళతో ఏం మాట్లాడొద్దు, వాళ్ళ దగ్గర పైకి కూడా వెళ్ళొద్దని సరే. అలాగైనా సరే నేను వెళ్తాను. అందరూ సీట్లు ఉన్నారండి చెత్త నాకు, మరి వాళ్ళు చెత్త తావాలి, వీళ్ళు చెత్త తాను. నేను అక్కడి నుంచి అంతే. మరి నేను ఎక్కడ పైకి వెళ్ళలేదండి. ఎవరితో మాట్లాడండి, నీళ్ళకి వచ్చినా సరే మాట్లాడుతుంటాను. ఏం పని చేస్తారండి బయట? ఏం పని చేస్తారో తెలియదండి. అసలు ఖాళీగా వెళ్ళిపోతారు, ఖాళీగా వస్తారు. ఇప్పుడు వెళ్ళిపోయారు ఇంకా, నేను పొద్దున్న వెళ్ళిపోయారండి 5ంటికి. ఇప్పుడు వచ్చారండి, వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు. మళ్ళీ ఏ టైం వెళ్ళిపోతారని రెడ్డి గారు ఇక్కడ కాపాడడం. మళ్ళీ రామకృష్ణ వీధిలో మన శుక్రవారం రోజు సాయంత్రము ఒక మానసిక స్థితి బాగలేక ఒక అమ్మాయి చనిపోయి వాళ్ళు డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. పోలీసు వాళ్ళకు కూడా తెలియజేశాము, వాళ్ళు కూడా వస్తామన్నారు. ఈరోజు ఆ శవం తీయాలని పోలీసు అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని పురంధర్ రెడ్డి, రామకృష్ణ స్ట్రీట్లో ఈ విషయం జరిగింది. ఇది మన టీవీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం. చనిపోయి 4 రోజులైంది. డెడ్ బాడీ లోపలనే పెట్టుకున్నారు. మాకు నిన్న తెలిసింది. తెలవంగానే చర్యలు చెప్పాము. చెప్తే ఈరోజు అందరూ నిన్న వచ్చి పోలీసు వాళ్ళు కూడా చూశారు. ఈరోజు తీసుకెళ్తామన్నారు. వాళ్ళు తీసుకెళ్ళకుంటే మేము పోలీసు వాళ్ళ ద్వారా, మున్సిపల్ ద్వారా తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళి గాంధీలో మర్చులో పెట్టండి అని తెలియజేస్తున్నాం. వచ్చారు, ఇప్పుడే వచ్చారు. వాళ్ళు లేకుండ్రి, రాత్రి పోయారు. ఇప్పుడే వాళ్ళ అమ్మాయి అన్న తల్లి వచ్చింది. ఇంకొక అక్క ఆల్రెడీ లోపలనే ఉంది. అంటే వాళ్ళ మానసిక స్థితి బాగాలేదు. గత 18 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఎవరితోనో కలిసి ఉండరు, ఎవరి దగ్గర కలిసి తిరగరు. వాళ్ళకి ఇదే ఇబ్బంది. ఇక రాజు అని ఫస్ట్ ఫ్లోర్ ఉంటాడు, ఇట్రా